ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండా గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య పరిస్థితి దయనీయంగా మారింది. తాను సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పులు చేసి నిర్వహించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె అప్పులు చెల్లించడం కోసం తనకున్నటువంటి 2 ఎకరాల భూమిని అమ్మివేసి ఆ అప్పులు చెల్లించడం జరిగింది. అప్పటికి కూడా అప్పులు తీరకపోవడంతో ఇక చేసేది లేక ఇల్లును కూడా అమ్మేసి ఆమె గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందుతుంది. కుటుంబంతో సహా తన సామాగ్రిని తీసుకొని వచ్చి బట్టలు సామాగ్రి అంతా కలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన పాఠశాలలో ఆమె నివాసం ఉండడం అనేది చాలా చర్చనీయాంశమైపోయింది. ఆమెకు సంబంధించిన బిల్లులు తక్షణమే చెల్లించాలని చెప్పి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, గ్రామాభివృద్ధికి కృషి చేసినటువంటి లావణ్య ఇవాళ నిలువ నీడ లేకుండా ఒక పాఠశాలలో ఆశ్రయం ఉండడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు చెరువుల్లోకి కుంటల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతూ ఉన్నది. వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలోని పలు చెరువుల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే కోమటి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి మత్తడి పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదకు సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల్లోకి రిజర్వాయర్లోకి కూడా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అటు మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే రోజు సుమారు 400 క్యూసెక్ల నీళ్లు అక్కడికి వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. సింగూరులో కూడా వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 172వ రోజు కూడా ఈరోజు ఆందోళన కొనసాగింది. ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా 172 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ డంప్ యార్డు ఏర్పాటుకి ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి 13 గ్రామాల ప్రజలు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి క్యాంటీన్లోని చెత్తబుట్టలో ఒక 2 రోజుల క్రితం పుట్టినటువంటి మగ శిశువు యొక్క శవాన్ని గమనించారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ యజమానులు అక్కడికి వచ్చి చెత్తబుట్టను పరిశీలించిన నేపథ్యంలో అందులో బాబుకు సంబంధించిన మృతదేహం కనిపించిన నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి ఆ బాబుకు సంబంధించిన శవాన్ని తీసుకుని వెళ్ళి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ డాక్టర్లకు అప్పగించడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలన చేస్తున్నారు. ఒక మహిళ బాబును తీసుకువచ్చి ఆ చెత్తబుట్టలో వేసినట్టుగా తాత్కాలికంగా లభించినటువంటి సీసీ కెమెరాల్లో లభించినటువంటి ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది. దాన్ని బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.